అందరికీ నమస్కారం. వివాహ శుభకార్యముల ప్రకటనలు మరియు పుట్టినరోజు నామకరణ మహోత్సవ ప్రకటనలు చేయబడును. అదేవిధంగా ఉద్యోగ వ్యాపార రాజకీయ ప్రకటనలు చేయబడును. ప్రకటనలు కావలసిన వారు మన మన్యం 2021@gmail.com ఈమెయిల్ ద్వారా మమ్మల్ని సంప్రదించగలరు. మన మనీ న్యూస్కి స్వాగతం. అందరికీ నమస్కారం. ముందుగా వార్తలకు స్వాగతం. అల్లూరు సీతారామరాజు జిల్లా జి మాడుగుల మండలంలో మంగళవారం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి వి అభిషేక్ ఆధ్వర్యంలో కళాజాతర కార్యక్రమం నిర్వహించారు. ఈ నేపథ్యంలో సికిల్ ఎనీమియా రక్తహీనతతో బాధపడుతున్న విద్యార్థులు, గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన కల్పించారు. అలాగే సికిల్ ఎనీమియా ఉన్నవాళ్ళు ఎటువంటి బలమైన ఆహారం తీసుకోవాలో ఈ కళాజాతర కార్యక్రమంలో ద్వారా తెలియజేశారు. అలాగే మన ఐటీడీఏ పీఓ గారి యొక్క ఆదేశానుసారం మన జీ మాడుగుల పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ గారి యొక్క నేతృత్వంలో ఇప్పుడు మన గ్రామంలో సికిల్ సెల్ ఎనీమియా అనే వ్యాధి గురించి కళాజాత కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. దూరంగా ఉన్నటువంటి 50 మంది మహిళా తల్లులు, రైతు సోదరులు, పిల్లలు, పెద్దలు ప్రతి ఒక్కరు కూడా రావాల్సిందిగా కోరుతున్నారు. ఈ వ్యాధి మన గిరిజనులలో వంశపారపర్యంగా వచ్చేటువంటి వ్యాధి. అంటే దగ్గర సంబంధాలు, మేనరికాలు చేసుకోవడం వల్ల ఈ సికిల్ సెల్ ఎనీమియా అనే వ్యాధి వస్తుంది. ఈ వ్యాధి యొక్క లక్షణాలు ఏమిటి, దీనిని ఎలా చికిత్స చేయాలి, దీన్ని ఎలా పరీక్షించుకోవాలి అన్న విషయాల గురించి మీ అందరికి అవగాహన కల్పించమని చెప్పి ఇక్కడ ఈ కళాజాత కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా పుట్టినటువంటి నవజాత శిశువు నుంచి 40 సంవత్సరాలు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ వ్యాధి యొక్క నిర్ధారణ పరీక్షలు అనేవి చేయించుకోవాలి. ఈ సికిల్ సెల్ వ్యాధి ఉంటే వాళ్ళ కాళ్ళు వాచిపోతాయి. అంటే కాళ్ళు వాయడం, కళ్ళు పసుపుగా మారడం, అలసట, నీరసం, అలాగే రక్తహీనత అంటే తెలుసు కదండి, మన ఒంటిలో ఉండేటువంటి హిమోగ్లోబిన్ శాతం తగ్గిపోత, అంటే రక్తహీనత. ఇప్పుడు మన శరీర అవయవాలకి రక్తం అనేది సరఫరా జరిగితేనే ప్రతి ఒక్క అవయవం కూడా పనిచేస్తుంది. ఇప్పుడు మనం ఒక మొక్కకి నీళ్లు పెట్టాం, ఆ పైపులో చెత్త అడ్డు పెడితే ఏమవుతుందన్నా నీరు సరఫరా అవ్వదు, అక్కడ ఆగిపోతుంది. అలాగే ఈ సికిల్ సెల్స్ అంటే ఏంటంటే, సికిల్ అంటే తెలుగులో కొడవలి, సెల్స్ అంటే కణాలు. కొడవలి ఆకారంలో ఎర్ర రక్త కణాలు మారితే అవి రక్తనాళాల్లో రక్తాన్ని సరఫరా చేయకుండా అడ్డుపడిపోతాయి. అంటే రక్తం సరఫరా జరగదు. దానివల్ల ఒక్కొక్క అవయవం కూడా పాడైపోతుంది. ఈ సికిల్ సెల్ ఎనీమియా వ్యాధి ఉందో లేదో తెలియాలి అంటే ఒక్క చుక్క రక్తంతో రక్త పరీక్ష చేసినట్లయితే ఈ వ్యాధి నిర్ధారణ జరుగుతుంది. అయితే వివాహానికి ముందుగా ఈ రక్త పరీక్ష చేయించుకుంటే ఇది టైట్లో ఉన్న మగవారు, టైట్లో ఉన్న ఆడవారు వివాహం చేసుకుంటే ఈ వ్యాధి వచ్చే అవకాశం చాలా తక్కువ. అదే డిసీజ్ అంటే పాజిటివ్ లో ఉన్నటువంటి మగవారు, రైట్ లో ఉన్న ఆడవారు కానీ, లేదా పాజిటివ్ లో ఉన్న మగవారు, పాజిటివ్ లో ఉన్న ఆడవారు కానీ ఈ వ్యాధి ఉన్నవారు వివాహం చేసుకుంటే కొత్తబోయే బిడ్డకు ఖచ్చితంగా సికిల్ సెల్ వ్యాధి వస్తుంది. దానివల్ల గర్భధారణ సమస్యలు, అలాగే పిల్లలు పుట్టిన తర్వాత పెరుగుదలలో సమస్యలు, ఇందులో చెప్పుకున్నాం నీరసం,
అలసట, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఇలా చాలా సమస్యలు, ప్రాణాలు పోయేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. రక్త మార్పిడి చేసుకోవాలి. రక్తం లేదు, రక్తం ఎక్కించుకోవాలి కదమ్మా. అప్పుడు రక్తం ఎక్కించుకోవాలి. తగిన సమయంలో రక్తం ఎక్కించకపోతే ఏమవుతాయి? ప్రాణాలు పోతాం. అంతేకాకుండా ఇది వర్షాకాలం. వర్షాకాలంలో మన పరిసరాలన్నీ కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఎందుకని? పరిసరాలు పరిశుభ్రంగా ఉండకపోతే ఎక్కడ పడితే అక్కడ నీరు చేరి, నీటిలో దోమలు చేరి, ఆ దోమలు మనల్ని కొడతాయి. దోమలు కొట్టకుండా మనం ఏం చేయాలి? దోమలు కొట్టకుండా ఏం చేయాలంటే ఓ పెద్ద కర్ర పెట్టుకొని గేటు ముందు నుంచొని వచ్చిందామన్నట్టు వచ్చినట్టు చంపేయాలి. బొమ్మ ముందు పెద్ద కర్ర పట్టుకొని వచ్చిందామని వచ్చినట్టు కొడితే దోమలు చచ్చిపోతాయా? అలా కాదు. దోమలు కొట్టకుండా ప్రతి ఒక్కరు కూడా దోమ తెరలు వాడాలి. శుభ్రంగా సూపర్గా వాడు. కూడా వాడు. ఎలా వాడు? మా ఇంటికి 2 గేదెలు ఉన్నాయి. దాని చుట్టూరు కట్టేసి దానికి దోమలు కట్టకుండా చేశాను. గేదెలకు దోమలు కొట్టకుండా చేశాం. ఇంకోసారి చేశాను. ఇప్పుడు వరద వచ్చిందా, ఎక్కడికి వెళ్తే అక్కడ కాలం ఉన్నాయా, శుభ్రంగా చేపలు పట్టుకుంటాను. ఏర్లు పొంగుతున్నాయి కదా చేపలు పట్టుకోవడానికి. గేదెలకి మేకలకి అమ్మ దోమతెరలు కట్టుకోమని ఇచ్చారు. మనకి ప్రభుత్వం వారు ఉచితంగా దోమతెరలు ఎందుకు ఇచ్చారంటే, దోమతెరలు వాడడం వల్ల ప్రతి ఒక్కరు కూడా దోమ కాటుకి గురి కాకుండా ఉంటారు. చిన్నదోమే కదా అని చులకనగా చూస్తే ఎన్ని రోగాలు ఉన్నాయమ్మా? ఆ చిన్న దోమ కొట్టడం వల్ల ఎన్నో రోగాలు ఉన్నాయి. అదేంటంటే మైదరి జబ్బులు, మహమ్మారి రోగాలు, మైదరి జబ్బులు, మహమ్మారి రోగాలు, దమ చుట్టుకున్న కుడితే నిలువల్ల రాకలు, మైదరి జబ్బులు, మహమ్మారి రోగాలు, మైదరి జబ్బులు, మహమ్మారి రోగాలు, దమ చుట్టుకున్న కుడితే నిలువల్ల రాకలు. చికెన్ గున్యలో మా కుట్టనంటే చలి జ్వరం వచ్చి కీళ్ళ నొప్పి జ్వరం వచ్చును. చికెన్ గున్యలో మా కుట్టనంటే కీళ్ళ నొప్పులు వచ్చి జ్వరం వచ్చి నీరసం వచ్చును. మలేరియాతో మా కుట్టనంటే చలి జ్వరం వచ్చి వణుకుడు వచ్చి నీరసం వచ్చును. మలేరియాతో మా కుట్టనంటే చలి జ్వరం వచ్చి నీరసం వచ్చి వణుకుడు వచ్చును. డెంగ్యూ దోమ కుట్టిందా డేంజరే డేంజర్, డెంగ్యూ దోమ కుట్టిందా డేంజరే డేంజర్, వేదలను వస్తాయి, వేదలను తెస్తాయి. అందుకే చిన్న దోమే కదా అని చులకనగా చూడకూడదు. చికెన్ గున్యా దేని వల్ల వస్తుంది? చికెన్ దాని వల్ల వస్తుంది. చికెన్ తినడం వల్ల చికెన్ గున్యా వస్తుందమ్మా. చికెన్ తింటే చికెన్ గున్యా, మటన్ తింటే మటన్ గున్యా రాదు. ఒక్క దోమ వల్ల చికెన్ గున్యానే జ్వరం వస్తుంది. దానివల్ల కీళ్ళ నొప్పులు, జ్వరం, నీరసం, అలసట వస్తాయి. అలాగే మలేరియా దోమ, మలేరియా దోమ కొట్టడం వల్ల మలేరియా జ్వరం వచ్చి వణుకుడు వచ్చి చలి జ్వరం వస్తుంది. అలాగే డెంగ్యూ దోమ కుడితే ఇదన్నిటికన్నా ప్రమాదం. ఎందుకంటే రక్తంలోని ప్లేట్లెట్స్ కౌంట్ పడిపోయి మనిషి చనిపోయే ప్రమాదం కూడా ఉంది. ఇది డెంగ్యూ దోమ కుడితే. అదే మనం పులి చారులు ఉన్నటువంటి దోమ అంటాం కదండి, పులి చారులు ఉండే దోమ, అటువంటి చారుండే దోమ కుడితే. మన మన్యం వార్తా విశేషాలను వీక్షించేందుకు మన మన్యం న్యూస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో కావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.